సో రాజుగారు ఇప్పుడు సున్నుండలు. అవునండి. సో మంచి ట్రెడిషనల్ వంట, హెల్దీ స్వీట్, చాలా హెల్దీ. సో ఇది వరకు చిరుదిళ్ళు అంటే ఎక్కువ ఇవే ఉండేవి అందరి ఇళ్ళలో కంపల్సరీ చేసి అలా డబ్బాలో వేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అలా పిల్లలే కాదు పెద్దలు కూడా. సో ఎప్పుడు అంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే తీసుకోవడానికి అనువుగా కూడా ఈజీగా ఉంటుంది. చాలా మంది పిండి కూడా అలా రెడీ చేసి పెట్టేస్తారు ఎప్పుడైనా కావాలన్నప్పుడు. లడ్డు చుట్టేసుకొని కూడా తినొచ్చు పాలల్లో అలా వేసుకొని. అండి. సో సున్నుండలు అంటే అందరికీ తెలిసిందైనా కొంతమంది ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో మెథడ్ ఈజీగానే ఎలా ఇంట్లో చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినుములు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవును. సో ఈ మినుములు వేయించేసుకుందామా? అవునండి. సో ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మినిమం మనకు ఆల్రెడీ కలర్ నల్లగా ఉంటుంది. సో కొంచెం స్మెల్ మీద మనం దృష్టి పెట్టేస్తే మంచిగా వేగితే మంచి కమ్మటి వాసన వస్తాయి. సో ఏదేమైనా కొంచెం ఇవి బాగా నిదానంగా వేయించుకుంటే ఇక్కడ కొంచెం ఓపిక కావాలి. అవును, ఎందుకంటే ఇది కొంచెం మనకు మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకున్నా కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లోపల వరకు కూడా అంటే పొట్టు తర్వాత కూడా మనకు కొంచెం లోపల కూడా కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ లో వస్తే బాగుంటుంది. నేను చక్కగా ఈ మినుములు వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తున్నాయి అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసారు. సో ఇదేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని మనం మిక్సీ పట్టేస్తే ఆ వేడిగా ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు ఉండ చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక టిప్ అండి. సో అలా ఫాలో అయితే మీకు ఆ డిష్ ఏంటంటే ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి. ఓకే, సో ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇక్కడ ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాండి, సిమ్లో పెడతాను. సో ఇక్కడ కొంచెం మనం నెయ్యి వేసేసుకుందాం. సో జనరల్గా అంటే కొంచెం ఎక్కువ నెయ్యి దొరికే వాళ్ళు అంటే పల్లెటూర్లలో మోస్ట్లీ నెయ్యితోనే ఎక్కువ చుట్టేవాళ్ళు. అంటే ఆ నెయ్యి వేడి చేసుకుని కరిగించే చక్కగా అందులో పోసేస్తే మనకి ఉండ బాగా వస్తుంది. ఆ టేస్ట్ అనేది కూడా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో ఇది ఇక్కడ కరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ లోపు నేను ఇది పిండి పట్టేసేస్తాను. ఓకే, సో రెడీ అయిపోయింది. పిండి పట్టిన తర్వాత ఇంకా మంచి వాసన వస్తుంది. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే, సో దీంట్లో కొద్దిమంది అంటే కొంచెం క్రంచినెస్ రావడానికి బియ్యం కూడా కొంచెం దూరగా వేయించేసి సో దీంతో పాటే కొంచెం మిక్సీ పట్టేసి కూడా వేస్తారు. సో అది కొంచెం నూకలా వస్తుంది కదా. సో తినేప్పుడు కొంచెం అలా క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో కావాల్సి అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి, సో బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. సో తురుము కొంచెం ఉండలుగా లేకుండా ఫైన్ గా తురుముకుంటే మనకి కలుపుకోవడం ఈజీగా ఉంటుంది. సో దాంట్లో మనం అంటే ఉండ చుట్టుకునేటప్పుడు కూడా బాగా వస్తుంది, ఫైన్ గా వస్తుంది. కానీ ఎంత చుట్టినా బెల్లం అవి అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి సున్నుండల్లో. బట్ స్టిల్ స్వీటే కాబట్టి మనకి బాగానే ఉంటుంది అలా కూడా. ఎందుకంటే మనకి పంచదార అయితే బాగా పొడిలాగా అయిపోతుంది, కానీ బెల్లం అంత పౌడర్ లాగా మనం చేయలేం కదా. సాధ్యమైనంత వరకు చేతితోనే గట్టిగా మెదిపేసుకుంటే సరిపోతుంది. కలిపేప్పుడు కూడా కొంచెం చిన్న చిన్న వంటలు అక్కడక్కడ తగిలినప్పుడు మనం అలా చేతితో మెదిపేసుకోవచ్చు. సో దీంట్లో కరిగించిన నెయ్యి, సో ఇది కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఓకే, ఓకే, ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే ఆ ఫ్లేవర్స్ కూడా అన్ని యాడ్ అయిపోతాయి. అవును. సో నెయ్యి వేసిన తర్వాత కూడా మనం ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సో అంతా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు అందరూ ఏంటంటే ఈజీగా ఫాస్ట్ ఫుడ్స్కి అట్లా అలవాటు అయిపోయి ఇట్లాంటి స్వీట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అసలు ఇలా ఈ పొట్టు పెసలతో మనము పొట్టు మినుములతో చేసుకుంటే చాలా హెల్దీ స్వీట్ అండ్ పెరిగే పిల్లలకు కూడా ఇట్లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. అంటే
యాక్చువల్గా వీటికి సున్నుండలు అంటే నెయ్యి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెదడు కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కలపడం మొత్తంగా అయిపోయిందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఉండ చుట్టుకునేటప్పుడు కొంచెం పాలు ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు అది కొంచెం బ్యాండింగ్ కొరకు హెల్ప్ చేస్తుంది. సో కొద్దిగానే సరిపడా చూసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకి సో ఈ తడి మనకు ఉండ చుట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో జనరల్గా అయితే ఎక్కువ అంటే సున్నుండ మనం ఎంత చేసుకునేటప్పుడు అది వరకు నెయ్యి కూడా అంతంత కరిగించి పక్కన పెడుతూ ఉండ చుట్టేటప్పుడు అంతా ఆ నెయ్యితోనే చుట్టేవాళ్ళు. సో ఇప్పట్లో అంత నెయ్యి అంటే బేసిక్గా పిల్లలు పెద్దలు ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మనం చక్కగా ఇలా పాలు ఇట్లాంటివి జనరల్ గా కూడా యూజువల్ గా కొద్దిగా పాలు వేసి కలిపితే మనకి ఏంటంటే చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అంతా చాలా పొడి పొడిగా ఉంటుంది కదా పిండి. పాలు కొంచెం కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం చుట్టేసుకోవచ్చు. సో ఇలా మినుములతోనే కాకుండా పెసలు, సో వేరే రకాల పప్పులు కూడా మనం యూజ్ చేసి మిక్స్డ్ కానీ, సో దాంట్లో కొంచెం అవిసె గింజలు, సో అలా మారుస్తూ కూడా కొంచెం మనకు హెల్తీగా ఏవైతే ఉంటాయో సో వాటన్నిటి కూడా యాడ్ చేసుకుని మనం చేసి పెట్టేసి వేరే లడ్డూలు అవి. ఎస్, ఓకే అండి. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం ఇలా చుట్టేసుకోవచ్చు. ఓకే, సున్నుండలు రెడీ. సో ఇవి పొట్టు వాటితో చేసాం కాబట్టి కలర్ ఇలా వచ్చింది. మనము మామూలుగా తెల్ల వాటితో చేసుకుంటే, తెల్ల మినువులతో చేసుకుంటే మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది. ఓకే, సో సున్నుండలు రెడీ. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? రెగ్యులర్ గా చేసే అంటే మామూలు టొమాటోతో రోస్ట్ చేస్తాను కదా, సో దీన్ని ఇంకొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నాను. సో కీరా స్లైస్ లో అడిషనల్ గా యాడ్ చేస్తాం, బట్ లుక్ అనేది కొంచెం బాగుంది. ఓకే, బేస్. సో ఇక్కడ చిన్న డాట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో ఈ లైన్ హాఫ్ వరకు తీసుకుంటున్నాం. ఒక్కొక్క పెట్టెల యొక్క లేయర్ మనం పీల్ చేసి ఓపెన్ చేయాలి. సో ఇలా తర్వాత దీనికి ఇలా బెండ్ చేసుకుంటాం. సో కొంచెం ఓపిక ఉంటే ఇక్కడ ఈ పెటల్స్ యొక్క ఎడ్జెస్ కూడా జిగ్జాగ్ గా కట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో కీరా సో పల్చటి స్లైసెస్ కట్ చేసినండి. అంటే లీవ్స్ లాగా అరేంజ్ చేసుకోవడానికి వీటి మధ్యలో వీటిని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఈ గ్యాప్స్ లో వీటిని మనం పెట్టేస్తాం. సో పల్చగా చేసుకోవాలి కీరా స్లైస్ లో. టమాటో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం జ్యూసీగా అయిపోతుంది. ఓకే, సో ఇలా వస్తుంది.
ఓకే. ఓకే రాజ్ గారు, ఓకే అండి. మరి సున్నుండలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినువులు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఆపై మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండల్లా చుట్టుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ.